అమెరికాలో ఇప్పుడంతా అల్లకల్లోలంగా ఉంది. ఈ మీజిల్స్ వ్యాధి అమెరికాని ఊపిరి ఆడనీయకుండా చేస్తుంది. దక్షిణ కరోలినాలో ఈ కేసులు ఇప్పుడు బాగా భయపెడుతున్నాయి. ఈ మీజిల్స్ తట్టు వ్యాధి కేసులు ఇప్పుడు ఈ రోజుకి 789 కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ నుంచి మనం ఈ కేసులను లెక్క పెట్టుకుంటే దాదాపు 600 కేసులు పైమాటే నమోదయ్యాయి. అయితే ఈ వ్యాధి జనరల్‌గా ఎలా వస్తుందంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఒక చోట ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మందిలో 9 మందికి ఈ వ్యాధి వస్తుంది. సో అంత స్పీడ్‌గా వ్యాపించేటువంటివి ఈ మీజిల్స్ వ్యాధి ఇప్పుడు అమెరికాలో విలయతాండవం చేస్తుంది. అయితే ఏ ఏరియాలో ఎక్కువగా స్టార్ట్ అయిందంటే స్పార్టన్బర్గ్ కౌంటీ అనే ఏరియా నుంచి ఎక్కువగా ఈ కేసులు నమోదవ్వడం గమనించారు. ఇందులో 90% కేసులు 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకే. ఇందులో చాలామంది ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ వేయించుకోకపోవడం వల్ల ఈ వైరస్ బారిన పడడం జరిగింది. కేవలం 5% మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నా సరే ఈ వైరస్ బారిన పడ్డారు. దీనివల్ల ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు మూతపడుతున్నాయి. చాలామంది దగ్గర దగ్గర 557 మంది క్వారంటైన్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది పిల్లలు 18 మంది పిల్లలు ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సో ఈ వ్యాధి ఇక్కడ మన ఇండియాలో చూస్తే ఇప్పుడు నిఫా వైరస్, అక్కడ చూస్తే మీజిల్స్. సో మరి లోకంలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలని కోరుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటని నాకు కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.